నమస్తే, నేను సిరి. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే సినిమా పెద్దలు, సినిమా ప్రముఖులు, ఆర్టిస్టులు, ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది అయితే ఒక దాదాపు 50 మంది దాకా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. అక్కడ అసలు ఏం జరిగింది, ఏంటి అండ్ గతంలో చూస్తే అక్కడ ఆంధ్రలో చూసినట్టు కూడా మనకి గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇట్లనే చాలా మంది సినీ ప్రముఖులు అయితే వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు పరిణామాలు కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని సినీ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సినిమా ఆర్టిస్టులే కావచ్చు, చాలా మంది కలవడం జరిగింది. దగ్గర 50 మంది దాకా వెళ్ళి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిశారు, మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు. అసలు ఏమి చర్చించి ఉంటారు? ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అంశాలు అవుతూనే ఉన్నాయి, ఒకదాని వెనకట ఒకటి చాలా అంశాలు జరుగుతున్నాయి. వీటి గురించి చర్చించడానికి వెళ్ళారా, లేకపోతే ఇప్పుడు వస్తున్న సినిమాల టికెట్లు ప్రైజులు హైక్ చేయడానికి ఆ చర్చ కోసం వెళ్ళారా? అసలు ఏంటి అంటారు? ఒకటి అందరూ అనే అంశం ఏంటంటే, బయటికి చాలామంది చాలా రకాలుగా రాశారు. సినీ పెద్ద చిరంజీవి గారు అంటారు. వాళ్ళ తమ్ముడి విషయంలో అప్పట్లో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు భీమ్లా నాయక్ టైంలో కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఆయన వెళ్ళాడు. మరి అల్లుడు విషయంలో ఎందుకు రాలేదు అనే క్వశ్చన్. సినీ ప్రముఖులందరూ జగన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు అనే ఒక క్వశ్చన్. దిల్ రాజు గారు ఫెయిల్ అయ్యారా, హిట్ అయ్యారా అనే ఇంకో క్వశ్చన్. ఇలా పలు రకాల క్వశ్చన్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. ఓవరాల్గా ఒకటి, అండ్ ఇండస్ట్రీ ఆంధ్ర వెళ్ళిపోతుందా, ఇక్కడ ఉండదా, ఇవన్నీ వీళ్ళందరూ నవ్వుకుంటూ వస్తున్నారేంటి బయటికి. ఓహో, అంటే పెద్ద సినిమాలకి ఓకే చెప్పారా, చిన్న సినిమాలే బలవ్వాలా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్గా పెద్ద సినిమా చిన్న సినిమా డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నావు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఏదో రకమైన సంథింగ్ ఉంటే తప్ప థియేటర్కి రామని కూర్చుంటున్నారు. థియేటర్ అంటే నేను ఎక్కడికో పోతున్నా, అంటే ఓ వండర్లాకి ఎలా వెళ్తున్నా, రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్తున్నా, అట్లా నేను థియేటర్కి వెళ్తున్నా. హలో, థియేటర్కి వెళ్తున్నా, అక్కడ కూర్చున్నానంటే నిమిషం నాకు జుజు ఏదో అయిపోవాలి. అదేం లేకుండా ఇట్లా ఉండొద్దు. నేను ఇట్లాగే ఉండాలంటే నేను ఓటీటీలో చూసుకుంటా అంటున్నాడు వాడు. ఎందుకంటే నీ టికెట్ రేట్ ఎంత కాదన్నా 399, 299, 500 ఎంతో పెట్టుచేస్తున్నావు. దానివల్ల 3 months సబ్స్క్రిప్షన్ వస్తుంది, 2 months సబ్స్క్రిప్షన్ వస్తుంది, ఆహా అయితే కూడా వచ్చేస్తుంది. ఇట్లా ద వే ఆఫ్ థింకింగ్ అలా అయిపోయింది. సో దీనికి ఇంత ఖర్చు పెట్టే బదులు నాకు ఇంత ఖర్చులు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తాయి, 3 months 4 months లాగా ఉంది. కానీ నీకు విజువల్ వండరే చూపించాలి, నిన్ను ఎంటర్టైన్ చేయాలి అంటే మేము ఖచ్చితంగా 100 కోట్లు పెట్టుకోవాలి. మరి 100 కోట్లు పెట్టందే నువ్వు రానంటున్నావు. 100 కోట్లు పెట్టి చావాలంటే ఏం చేయాలి? టికెట్ రేట్లు పెంచాలి. బట్ బికాస్ సినిమా షెల్ లైఫ్ ఓన్లీ 3 days. 3 daysలోనే నీకు విలన్ ఎవరో తెలుసు, ఎవడెవడిని బొడుస్తాడో తెలుసు, ఏ ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారో తెలుసు, క్యామియో రోల్ ఎవరో తెలుసు, అసలు క్లైమాక్స్లో అత్త పొడిచాడా అల్లుడు పొడిచాడా తెలుసు. నీకు సగం డ్యామేజ్ అక్కడే చచ్చింది. ఇంకా అది ఎట్లా తీసాడో చూద్దామనే వెళ్తున్నారు అందరు. అంతే, ఆల్రెడీ అన్నీ తెలిసిపోతాయి, A to Z వీళ్ళ వేషాలు అన్నీ తెలిసిపోతాయి. సరేలే, తెలిసింది, ఎట్లా తీసాడో చూద్దాంపా అని చెప్పి ఏదో జాలిపడి వచ్చినట్టు వస్తావు నువ్వు, అవునా కదా? సో ఇవన్నీ కావాలనుకున్నప్పుడేమో నీకు టికెట్ రేట్లు ఖచ్చితంగా పెంచాలి. అంటే ఒక రోజులోనే ఈ డ్యామేజ్ జరగకుండా చూడాలి, నేను పాస్ అవ్వాలి అంటే ఎక్కువ షోస్ వేసుకోవాలి, వేసిన ప్రతి చోట ఎక్కువ పెంచుకోవాలి. అప్పుడు నేను పెట్టిన 300 కోట్లు 400 కోట్లు మాకు వస్తాయి, కొద్దిగా గొప్ప సేఫ్. ఇది వీళ్ళు అనుకున్నారు. దీనికోసం బెనిఫిట్ షోస్ వేసుకోవాలి. ఇప్పుడు బెనిఫిట్ షోలు వేసుకోవాలి అంటే అర్ధరాత్రిలో 1 గంటకి 4 గంటలకి 3 గంటలకి షోలు వేసుకుంటున్నారు. మిగతా పరిశ్రమల వల్ల గొడవ ఎప్పటి నుంచో ఏంటంటే, ఇడ్లీ అమ్ముకునేటోడు వడ అమ్ముకునేటోడు నువ్వు ఏమంటున్నావు, 10 గంటలకి లే షటర్మై అంటావు, అవునా? అంతే. నేనెందుకు 1 గంటకు అమ్మొద్దు 2 గంటలకు అమ్మొద్దు? నో, అర్ధరాత్రి వ్యాపారాల అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, దట్స్ వాట్ వీఆర్ ప్రొటెక్టింగ్ అంటావు. మరి వాళ్ళకెందుకు ఇస్తున్నావు అయ్యా రాత్రి వ్యాపారం చేసుకోమని, నువ్వు సినిమాలు తీసుకోమని? అక్కడ జరగవా వాంఛనీయ ఘటనలు? వాళ్ళు 3 గంటలు చీకట్లో పెడతారు, మేమన్నా 30 నిమిషాలు. వాడు వచ్చాడు, ఆకలితో వస్తాడు మా దగ్గరికి, గబగబ తినేసి ఎవరింటికి అటు వెళ్ళిపోతాడు, అంతేగాని ఏముండవు. వేరే ఏ వ్యాపారానికి లేని వెసులుబాటు మీరు ఆ సినిమా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మేమేం తక్కువ చేసాం, మాకు కూడా వ్యాపారాలు పెంచుకోనివ్వండి, మేము 2 గంటల వరకు తెరుచుకుంటాం కిరాణా కొట్లు అని చెప్పేసి వీళ్ళు.
సరే ఇది ఇక్కడితో ఆగేది కాదు కానీ వీళ్ళకి ఎందుకు ఇద్దాలో ఆలోచిద్దామని అనుకున్నారు. ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ అడ్డంగా పెట్టుకొని దీన్ని తీద్దామని. ఎందుకంటే డైరెక్ట్గా తీస్తే వీళ్ళు కూడా నెగిటివ్ అవుతారు. టైంకి ఒక కంప్లైంట్ వచ్చింది, సంధ్య థియేటర్ ఇష్యూ. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టేసి దీన్ని చేయొచ్చు. అటు వాళ్ళు హ్యాపీ, ఇటు వీళ్ళు హ్యాపీ, అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఒక అవకాశం దొరికింది, సో అన్నిటినీ ఒక టైం ఏదైనా కూడా స్ట్రిక్ట్గా డిసిప్లిన్ ఉండేలాగా చేయడానికి. సీరియస్లీ అవకాశం అంటే పాపం వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అనుకున్నారు అన్ని పరిశ్రమలు ఈక్వల్గా చూడాలి అని. వీళ్ళకి ఎక్కువ వెసులుబాటు ఇస్తున్నారు, మిగతా వాళ్ళందరూ అలుగుతున్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అవుతుంది కాబట్టి అలా చేశారు. మరి ఇప్పుడు వాళ్ళ న్యాయం అంటే వీళ్ళు అన్యాయం అయిపోతున్నారుగా. మరి వీళ్ళకి కూడా ఏదో చేయాలి. మరి వీళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళకి ఏమేం కావాలో ఆయా పెద్దలు వచ్చి అడగాలి. సినిమాటోగ్రఫీ మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రావు, ముఖ్యమంత్రి గారి బర్త్డేకి విషులు చెప్పవు, ఏమీ చెయ్యవు. నీకు నంది అవార్డులు ఇస్తామయ్యా, దానికి గద్దర్ అవార్డులు ఇస్తాం, రండి రండి అంటే అని చెప్పి అప్పుడు రావు. నువ్వు ఇంకెప్పుడు వచ్చేది? గట్టిగా మెలక పెడితే తప్ప కదిలి వచ్చారు అందరూ. సరే వస్తే వచ్చారు, మీకు కావాల్సింది ఏంటి ఇది అని అడిగితే మంచి అంశాలే, పెద్ద టాస్క్లు అంటే ఏమి ఇవ్వాల. మన టెంపుల్స్ గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్కువ పోర్ట్రే చేసే అంశాలు మీ సినిమాలో పెట్టండి అని అడిగారు. ఈ డ్రగ్గుల గురించి, సైబర్ నేరాల గురించి చెప్పండి అని యథావిధిగా ఎలా అడిగారో అలాగే అడిగారు. సమాజానికి ఏదో చేయండి అయ్యా అని చెప్పారు, అంతే. వీళ్ళు చేస్తామని అన్నారు. ఇక నిర్ణయం అంటావా, బెనిఫిట్ షోల నిర్ణయం. ఒక అంత పెద్ద సభలో అసెంబ్లీలో నేను గంట సేపు కూర్చొని అనర్గళంగా మాట్లాడి ఒక ఇష్యూ గురించి అంతసేపు చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు అది వెనక్కి తీసుకుంటే పద్ధతి కాదు. కానీ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ గారి సినిమా వస్తుంది, రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది. ఇదే కదా ప్రాబ్లం. మరి అదే సంక్రాంతికి మేము అర్ధరాత్రి 2 గంటలకు నాటుకోళ్ళు అమ్ముకుంటారంటే ఊరుకుంటావా అంటున్నారు వాళ్ళు. నో, అర్ధరాత్రి 3 గంటలే మటన్ షాప్ తెరుస్తా అంటే ఓకే అంటావా? నో, నేను 2:30కి పాన్ డబ్బా ఓపెన్ చేస్తా అంటే ఊరుకోవద్దు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు మా వ్యాపారం లేనప్పుడు అని వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం అంటే నేను మాట్లాడేది ఏంటంటే కోట్ల రూపాయలు, మీరు ఇందాక మనం మాట్లాడారు, కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మన శంకర్ గారి సినిమా అంటేనే ఆయన చాలా లావిష్ ఉంటుంది. ఆయన సినిమా పాటలే కావచ్చు అంతా కూడా లావిష్ ఉంటుంది. సో ఆయన ఒక పాటకి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. సో అట్లాంటి సినిమాకి ఇప్పుడు బెనిఫిట్ షోస్ లేకుండా టికెట్ ప్రైస్ హైక్ అవ్వకుండా ఉంటే మరి పెట్టిన ఖర్చు అంతా వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా రాదు, 100%. దాంట్లో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ రిలీజ్ అయితేనే పుష్ప లాంటి సినిమాలు తనలాడి బ్రేక్ ఈవెన్కి వస్తున్నాయి. పుష్ప హిట్లే, బట్ చెప్తాను అలాంటి సినిమాల్లోని 300 కోట్లు పెడితేనే, అది కూడా వితౌట్ కాంపిటీషన్ మోనోపోలీ రిలీజ్ చేస్తేనే చచ్చి చెడి వస్తున్నాయి. అలాంటి నువ్వు 500 కోట్లు 600 కోట్లు పెట్టావు, ఓకేనా, విత్ కాంపిటీషన్. అది సంక్రాంతి. మళ్ళీ పోనీ నీ నిర్మాత కొన్ని థియేటర్లు ఉన్నాయని ధైర్యం నీకు ఉండొచ్చు. నీ నిర్మాతకు కూడా 2 సినిమాలు ఉన్నాయి. ఆయన 2 సగం పంచాలి. అటు సంక్రాంతికి వస్తున్నామని ఇటు దీనికనే దిల్ రాజు గారే నిర్మాత. సో ఏం చేయలేని పరిస్థితి. థియేటర్స్ అంతే అడ్జస్ట్ అవ్వాల్సిందే, దాన్ని ఇంకేం చేయలేరు. బట్ నువ్వు అనుకున్న తర్వాత రావు, అవుట్ అండ్ అవుట్. అది సో ఈసారి సంక్రాంతి డల్ అయిపోయినట్టే మనకు ముందే తెలుస్తుంది. అట్లా ఏం లేదమ్మా, హిట్ అయ్యే సంక్రాంతి ఎప్పుడు హిట్ అవుతుంది. వై? బికాజ్ ఇంకా ఉన్నాయి సినిమాలు. ఎంత సినిమాలు ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టిన బడ్జెట్ రాలేదు అంటే ఇంకా అంతే కదా. వెంకటేష్ గారి సినిమా ఆల్రెడీ హిట్, బ్లైండ్ గా తీసేసుకో. సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు, హిట్టే. బాలయ్య గారి సినిమా అసలు బ్లైండ్ గా హిట్. ఠాకూర్ మహారాజ్ వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళ సరంజామా వాళ్ళకి సెట్ అయిపోతే దే ఆర్ హ్యాపీ. ఇంకా భారీ బడ్జెట్ సినిమాలు అంటే మనం ఏం అనలేము, అది వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకా అదేంటాం. అండ్ అట్లానే ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు అండ్ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు, అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. దానికి రీజన్ ఏంటంటే ఏమీ లేదమ్మా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇకపోతే చిరంజీవి గారు రాలేదు అంటే ఆయన ఏదో విదేశాల్లో ఉన్నారంటే అందుకు రాలేదు. రాజమౌళి గారు అంటే ఇంతకుముందు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కలిశారు. అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరలా. కాబట్టి కుదిరిన వాళ్ళు వెళ్ళారుగా. అందరూ రాకపోతే ఏమని అనుకోవచ్చు, మహామహులే వెళ్ళారు, మంచి వాళ్ళందరూ వెళ్ళారు, చాలు. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అంతెందుకు. ఒక నిమిషం, నాగార్జున గారు వెళ్ళాలమ్మా. నిన్నగాక మొన్నే ఆయన కన్వెన్షన్ సెంటర్ కూలింది. అది కూలిన 2-3 వారాలకే ఒక మంత్రి చేత అంత పెద్ద ఎలిగేషన్, నీ కోడల్ని మంత్రి దగ్గర పంపమంటే ఆమె చిప్పు అని విడాకులు ఇచ్చేసిందని ఒక మంత్రి చెప్పింది మొహం మీద. ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉండి పైగా ఆ బరువులన్నీ మోస్తా, నిన్నగాక మొన్నే మళ్ళీ పెళ్లి చేసి
ఈ బిజీలో ఆయన వచ్చాడుగా, ఆయన బిజీ అయితే కనబడుతుందిగా కళ్ళ ముందు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళ మీద కేసులు వేసాడు, ఈ పక్క బిగ్ బాస్ మొన్నే అయిపోయింది, అండ్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు, ఆయన సినిమాలు ఆయన చూసుకుంటున్నాడు, ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నాడు. సో ఆయన వచ్చాడు చాలు. ఈవెన్ వెంకటేష్ గారు, దే ఆర్ ఆల్సో హ్యాపీ. పెద్ద పెద్ద ప్రముఖులందరూ వచ్చారు, మిగతా ప్రముఖులు ఎవరు రాలేదు అంటే వాళ్ళ అయ్యే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకోసారి ఏదన్నా మంచి వెసులుబాటు ఉంటే వాళ్ళు కూడా వస్తారు. అండ్ గద్దర్ అవార్డుల గురించి మీరు ఎఫ్డీసీలో విలీన ఏదో చేయండి అని చెప్పి ఆయన చెప్పారు, వీళ్ళు కూడా సరే చేద్దాంలే అంటారు ఇంకేమనలేక. ఇది ఓవరాల్గా మీటింగ్ అయితే బాగానే జరిగింది. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. దీని గురించి 100 రకాలుగా 100 కారణాలు వెతికి ఇంకేవేవో దీన్ని లాగాల్సిన అవసరం అయితే లేదు. బ్రహ్మాండంగా జరిగింది, సుఖాంతం అంటారు. అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే పుష్ప గురించి మాట్లాడతారేమో, పుష్ప 2 గురించి మాట్లాడతారేమో అనుకొని వెళ్తే అక్కడ అసలు పుష్ప 2 గురించి ఆ సంఘటన గురించి అసలు మాట్లాడలేదు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఎందుకంటారు? పుష్ప గురించి మాట్లాడితే వీళ్ళందరూ పాపం పుష్ప కోసమే వెళ్ళారు అంటారు, మాట్లాడకపోతే పుష్పని వీళ్ళు కేర్ చేయలేదు అంటారు. అనేవాళ్ళు ఎన్ని రకాలుగా అన్నా సరే అక్కడ అంశం పుష్ప కాదు, పుష్ప తర్వాత జరిగిన పరిణామాలు. పుష్ప గురించి మాట్లాడడానికి దాని వ్యాపారం అది చేసుకొని చక్కగా వెళ్ళిపోయింది. 1600 కోట్లు ఇప్పుడు టాప్ 3, అండ్ ఇంకో 2-3 ఈ వారం ఉంటను 18కి వెళ్ళిపోతుంది. పుష్ప బాగానే ఉంది దాని తర్వాత జరిగిన పరిణామాలకి ఎవరికైతే ఎఫెక్ట్ పడుతుందో వాళ్ళు కదా రావాలి, వాళ్ళు రాలా. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.